హలో ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ స్టేటస్ వీడియో ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒక లైక్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కాయిన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ యూనిట్ ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ న్యూ ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. నేనైతే ఈ కలర్ లేయర్ తీసుకుంటున్నాను. మీకు వేరే కలర్లు ఏమైనా కావాలనుకుంటే వైట్ లేయర్ తీసుకొని ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. కలర్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ తీసుకొని ఒక 25-30 సెకండ్స్ డ్రాగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. పిఎన్జీ చేస్తాను, అది తీసుకోండి. కొద్దిగా పెద్దగా చేయండి. ఇట్లా అడ్జస్ట్ చేయండి. పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. ఒక 3 ఫోటోలు అయితే అవసరం ఉంటుంది. ఫోటో తీసుకోండి. ఫోటోని కొద్దిగా చిన్నగా ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యేలా కొద్దిగా చిన్న చేయండి. క్రాప్లోకి వెళ్ళండి. కింద క్రాప్ చేయండి. ఈ మౌస్కి ఎనేబుల్ చేయండి. ఒక ఫెదర్ 5% ఇంక్రీజ్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ చేయండి. క్రాప్లోకి వెళ్ళండి. కింద క్రాప్ చేయండి. ఎనేబుల్ చేయండి. ఒక 5% ఫెదర్ పెంచుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. ఇంకో ఫోటో తీసుకోండి. ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ పెంచుకోండి ఒక 5%. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ కలర్ లేయర్ మీద ట్యాప్ చేయండి. విగ్నేట్ అనేది ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. రెడ్ లైన్ మీద ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఫ్లవర్ పిన్ చేస్తాను. ఫ్లవర్ పిఎన్జీ తీసుకోండి. ఇటు ఉంచండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఇట్లా లేయర్ మీద ట్యాప్ చేయండి. స్టిక్కర్ అని ఉంటుంది, స్టిక్కర్ మీద ట్యాప్ చేయండి. నియాన్ హార్ట్స్ అని మనకు స్టిక్కర్లలో దొరుకుతుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఏ సెలెక్ట్ చేసుకోండి. చిన్నగా చేయండి. కొద్దిగా ఇటు సైడ్ ఉంచేయండి. స్టిక్కర్ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఇది మనకు స్టిక్కర్లోకి వెళ్ళి పైన అసెట్ స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ హార్ట్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నియాన్ హార్ట్స్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు వచ్చేస్తుంది. రెడ్ లైన్ మీద లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేసేయండి. మిక్సర్లోకి వెళ్ళి ఆడియో తగ్గించండి మొత్తం. మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. లిరికల్ వీడియో తీసుకోండి. కొద్దిగా చిన్న చేసి కింద ఉంచేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేసేయండి. ఒకసారి వీడియోను చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో చివరి వరకు ఈ రెడ్ లైన్ ఉంచండి. పైకని ఈ బ్యాక్గ్రౌండ్ ప్లేయర్ మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు పైన సేవ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.